బోరుగడ్డ అనిల్ కుమార్కి బెయిల్ వచ్చింది. దాదాపు 5.5 నెలలు జైల్లో ఉన్న బోరుగడ్డ అనిల్కి బెయిల్ రావడంలో పెద్ద విశేషమేమీ లేదు. కానీ ఇతని కేసులో 2 ఇంట్రెస్టింగ్ విషయాలు ఇమిడి ఉన్నాయి. జైల్లో పెట్టి 90 రోజులు దాటినా ఈ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ వేయాల. అందువల్లనే డిఫాల్ట్ బెయిల్ ఇస్తున్నట్టు, అంటే ఛార్జ్షీట్ వేయకపోతే 90 రోజుల పాటు బెయిల్ ఇవ్వచ్చు. ఆ ప్రకారం డిఫాల్ట్ బెయిల్ ఇస్తున్నట్టుగా అనంతపురం జిల్లా జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. బోరుగడ్డ మీద పోయిన ఆగస్టులో, అంటే 2024 ఆగస్టులో ఎఫ్ఐఆర్ నమోదైతే అదే సంవత్సరం అక్టోబర్ 17వ తేదీన అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అతను జైల్లో ఉన్నాడు. ఈ కేసులో పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా ఇప్పటిదాకా ఛార్జ్షీట్ దాఖలు చేయకపోవడం ఆశ్చర్యకరం. కానీ దానికంటే ఆశ్చర్యకరం ఏంటంటే, బోరుగడ్డ బెయిల్ పిటిషన్ కోర్టులో విచారణకు వస్తోంది అని చెప్పి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయకపోవడం. అందువల్ల పోలీసులకు తెలియకుండానే బోరుగడ్డకి బెయిల్ వచ్చేసింది. ఇప్పుడు ఏపీపీ మీద పోలీసులు పై అధికారులకి కంప్లైంట్ ఇచ్చారంట. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈశ్వరమ్మ వైసీపీ హయాంలో నియమితులయ్యారు అని తెలుస్తోంది. మరొక వైపు హైకోర్టులో బోరుగడ్డ బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉండగానే అతని జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బోరుగడ్డ అనిల్ కుమార్ ఫేక్ మెడికల్ సర్టిఫికెట్ పెట్టి మధ్యంతర బెయిల్ పొందడానికి ప్రయత్నించాడు హైకోర్టులో. ఈ వ్యవహారంలో హైకోర్టు బాగా సీరియస్గా రియాక్ట్ అయింది. ఈ వ్యవహారం మీద అతన్ని ప్రాసిక్యూట్ చేయడానికి తగిన ఉత్తర్వులు ఇస్తాం మేము త్వరలో అని కూడా చెప్పింది. మరి ఈలోగానే అతనికి బెయిల్ వచ్చింది. దీంతో పాటు మరొక విశేషం ఏంటంటే, ఈ కేసులో బెయిల్ కోసం బోరుగడ్డ అనిల్ వేసినటువంటి పిటిషన్ హైకోర్టులో ఇంకా పెండింగ్లో ఉంది. ఈలోగా అదే కేసులో కింది కోర్టు ఎట్లా బెయిల్ మంజూరు చేసిందో అర్థం కావడం వల్ల